వెల్కమ్ టు మహామాక్స్. కొన్ని సార్లు అంతే, పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఈ మధ్య శివాజీ ఏం మాట్లాడినా అందులో నీతిని వదిలేసి బూతుల్ని వెతుకుతున్నారు. హీరోయిన్స్ పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు కాస్త మంచిగా డ్రెస్ చేసుకోండి అని పెద్ద మనిషి తరహాలో మంచి మాటలు చెప్పినా మధ్యలో ఫ్లోలో వాడిన 2 పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఆయన సారీ చెప్పారు, ఓకే. ఇప్పుడు శివాజీని పొలిటికల్గా కెలికారు. ఆయనకు కాలింది. తన స్టైల్లో కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు శివాజీ. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శివాజీ సొంటినేని మంచి నటుడు, అందులో నో డౌట్. చిన్న వేషాలతో కెరీర్ స్టార్ట్ చేసి సోలో హీరోగా సక్సెస్ అందుకొని నెగిటివ్ రోల్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్తో సత్తా చాటారు. ఒకానొక టైంలో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీయెస్ట్ ఆర్టిస్ట్ ఆయన. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి సీనియర్ అండ్ యంగ్ స్టార్స్తోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు శివాజీ. సినిమా అవకాశాలు తగ్గుతున్న తరుణంలో రాజకీయాల్లోకి వెళ్లారు శివాజీ. తెలుగుదేశం పార్టీ తరపున పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అమరావతి రైతుల తరపున తన గళం వినిపించారు. శివాజీ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. వైసీపీ అన్యాయాల మీద తనదైన శైలిలో విరుచుకుపడేవారు శివాజీ. 90s మిడిల్ క్లాస్ బయోపిక్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు శివాజీ. ఇందులో మిడిల్ క్లాస్ ఫాదర్గా తన నటనతో అలరించారు. కోర్ట్ మూవీలో మంగపతి క్యారెక్టర్లో అదరగొట్టేశారు. అరే, ఇన్నాళ్ళు శివాజీని మిస్ అయ్యామే అని ఆడియన్స్, మూవీ లవర్స్ అనుకున్నారు. తమ సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి శివాజీని చూస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు మేకర్స్. రీసెంట్గా శివాజీ 3.5 నిమిషాలున్న ఓ వీడియో షేర్ చేశారు. మీలా పేటీఎం బ్యాచ్ కాదు నేను. జగన్ గారు నాకు రాజకీయాలొద్దు. పేటీఎం బ్యాచ్ నన్ను తగులుకుందామనుకుంటే మీ వాడికే ప్రమాదం. వద్దు గురు, నా జోలికి రావద్దు అంటూ తన స్టైల్లో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సినిమాని ఆపగలరేమో, శివాజీని ఆపలేరుగా అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అసలేం జరిగిందనే ఆ వీడియోలో వివరంగా చెప్పారు శివాజీ. లయా శివాజీ మెయిన్ లీడ్స్గా, శివాజీ నిర్మాతగా, సుధీర్ శ్రీరామ్ డైరెక్షన్లో ఈటీవీ విన్ సమర్పణలో వచ్చిన ఫ్యామిలీ క్రైమ్ కామెడీ ఫిల్మ్ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని ఓటీటీలో స్ట్రీమింగ్ చేద్దామనుకుని ఇది థియేటర్ కంటెంట్ సినిమా, థియేటర్లలో రిలీజ్ చేయండి అనే అనిల్ రావిపూడి సలహాతో మార్చ్ 6న గ్రాండ్గా విడుదల చేశారు. సినిమా రిలీజ్కి ముందే శివాజీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ విషయంలో పేటీఎం బ్యాచ్ మనోభావాలు దెబ్బతిన్నాయట. అందుకే పని కట్టుకుని పైసలిచ్చి మరీ సాంప్రదాయని సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. మూవీకి పాజిటివ్ రెస్పాన్స్, మంచి కలెక్షన్స్ వస్తుండగా విషం చిమ్ముతున్న పేటీఎం బ్యాచ్కి వార్నింగ్ ఇస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు శివాజీ. రెగ్యులర్గా రివ్యూస్ చెప్పే వాళ్ళకి డబ్బులిచ్చి మరీ నెగిటివ్ రివ్యూస్ చెప్పిస్తున్నారట పేటీఎం బ్యాచ్. ఒక మహానుభావుడైతే సినిమా రిలీజ్ కాకుండానే రివ్యూ ఇచ్చేశాడట. పేటీఎం బ్యాచ్ నన్ను తగులుకుందామనుకుంటే మీ వాడికే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, వద్దు గురు, నా జోలికి రావద్దు. నేను జనం కోసం, అమరావతి రైతుల కోసం నిలబడతాను. ఏ పార్టీ అయినా జనాలకి ఎదురొస్తే నేను నిలబడతా అంటూ క్లారిటీగా చెప్పారు శివాజీ. నా బతుకు నేను బతుకుతున్నాను. ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి చేతులు చాపలేదు. మీలాంటి వాళ్ళకి భయపడాలా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు నన్ను. ఎందుకంటే పైన నేచర్ ఒకటి ఉంటుందిరా అబ్బాయి. రప్పా లాంటివి వీడియోల్లో బాగుంటాయి. మనందరికంటే ప్రకృతి గొప్పది. ఎవడో ఇచ్చే చిల్లరికి ఆశపడి ఎంతమంది భావితరాల వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరంతా? రేపటి నుంచి మీ నాయకుడి గురించి, మీ పేటీఎం బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం అంటూ సూటిగా సుత్తిపెట్టి కొట్టినట్టు చెప్పారు శివాజీ. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని విషయానికొస్తే శివాజీ ఎంతో కష్టపడి శ్రద్ధగా నిర్మించారు. 20 ఏళ్ల తర్వాత వింటేజ్ పెయిర్ లయా శివాజీలను స్క్రీన్ మీద చూసి సర్ప్రైజ్ అవుతున్నారు ఆడియన్స్. సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్ని తీసుకొచ్చి హైదరాబాద్ పాయా గొప్పతనం గురించి చెప్తూ బిల్ క్లింటన్, చంద్రబాబు, ట్రంప్, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిలను ఇంక్లూడ్ చేస్తూ కంపోజ్ చేసిన సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం 2025వ సంవత్సరానికి గాను గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దండోరా సినిమాలోని నటనకు గాను శివాజీని ఉత్తమ సహాయ నటుడిగా ఎంపిక చేశారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కమెంట్స్తో స్టార్ట్ అయిన కాంట్రవర్సీ, అపాలజీతో మహిళా కమిషన్ ముందు హాజరవడం,
పలుసార్లు వివరణ ఇవ్వడంతో సద్దుమణిగింది అనుకున్నా. ఇప్పుడు అదే సినిమాలోని నటనకు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుకి ఎంపికై కారు కూతలు కూస్తున్న కొంతమంది నోళ్లు మూయించారు శివాజీ. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మహామాక్స్.